ప్రియులారా, ఈ రోజున మన ధ్యానాంశముగా బైబిల్ గ్రంథంలో నుండి రోమీయులకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము 11వ వచనం నుండి మనం ధ్యానించినట్లయితే ఇక్కడ రాయబడి ఉన్నది, నా తోడు ప్రతి మోకాళ్ళును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుణ్ణి స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలను అని రాయబడినది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవాది దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే, మనలో ప్రతి ఒక్కరు కూడా ఒకానొక రోజున దేవునికి లెక్క చెప్పాలంటండి. అంటే ఈ విషయాన్ని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏమిటి అంటే, దేవుడు ప్రతి ఒక్కరిని కూడా లెక్క అడగబోతూ ఉన్నాడు. ఒక రోజున ఆయన అడిగినప్పుడు మనం సమాధానం చెప్పే వారముగా ఉండాలి. నిన్నికింత ఆయుష్కాలం ఇచ్చాను కదా, నీ ఆయుష్ను వృధా చేసుకున్నావా, సద్వినియోగం చేసుకున్నావా? నీకింత సమయాన్ని ఇచ్చాను కదా, నీ సమయాన్ని సద్వినియోగం చేసుకొని జ్ఞానముతో బ్రతికావా, లేదంటే అజ్ఞానముతో నీ సమయాన్నంతా వృధా చేసుకున్నావా అని చెప్పేసి ప్రతి విషయంలో కూడా దేవుడు ప్రతి ఒక్కరిని కూడా లెక్క అడగబోతూ ఉన్నాడు. ఆ రోజున మనం దేవాది దేవుని ఎదుట నిలబడి ప్రతి విషయంలో దేవుడు అడిగే ప్రతి ప్రశ్నకు లెక్క చెప్పడానికి సిద్ధపడాల. చూడండి ప్రియులారా, ఆ రోజున మనం తప్పించుకోవడానికి అవకాశం ఉంటుందా అని మనం ఆలోచన చేసినట్లయితే వాక్యంలో రాయబడినటువంటి మరొక మాట హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో రాయబడి ఉన్నది, మనం ఎవరికి లెక్క అప్పగింపవలనో ఆ దేవుని కన్నుల కంట మరుగు అనేది, అడ్డు అనేది ఏమీ లేకుండా సమస్తమును తేటగా కనిపిస్తూ ఉన్నదంట. మనం ఏం చేస్తూ ఉన్నాం, మనం ఏం ఆలోచన చేస్తూ ఉన్నాం, మనం ఏ పనులు చేస్తూ ఉన్నాం, మనం ఏం మాట్లాడుతూ ఉన్నాం, ప్రతి విషయము కూడా దేవుడు స్పష్టంగా చూస్తూ ఉన్నాడు. మనం మాట్లాడే ప్రతి మాటను కూడా స్పష్టంగా వింటూ ఉన్నాడు. కాబట్టి తప్పించుకోవడానికి అవకాశమే లేదు. మరి రోజున మనము జాగ్రత్తగా మన జీవితాన్ని పరీక్షించుకోవాలా. దేవుడు మనల్ని లెక్క అడిగినప్పుడు మనం దేవుని దగ్గర మంచి సాక్ష్యము లేదా మంచి పేరును పొందుకుంటామా, లేదంటే ఈ లోకంలో జీవించినంత కాలము అజ్ఞానముతో బ్రతుకుతూ సమయాన్నంతా వృధా చేసుకుంటూ దేవుని గురించి ఆలోచించకుండా దేవుని పద్ధతులను పట్టించుకొనకుండా మన ఇష్టానుసారంగా ప్రవర్తించి దేవుని చేత నరకంలో పడద్రోయబడ్డానికి సిద్ధపడతామా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలండి. చూడండి ప్రియులారా, ఈ మాటలన్నీ చెబుతూ ఉన్నప్పుడు వినేవారిలో వచ్చేటువంటి ఒక ఆలోచన ఏమిటి అంటే, మేము చిన్నప్పటి నుండి వింటూ ఉన్నాం, మేము చాలాసార్లు ఈ మాటలు విన్నామని చెప్పేసి అయిష్టాన్నే కనుపరుస్తారు. అలాంటి వారు ఎవరైనా ఈ మాటలు వింటూ ఉన్నట్లయితే అలాంటి వారికి నేను చెప్పబోతున్నటువంటి 3 విషయాలు ఏమిటి అంటే, చూడండి, రెండవ రాకడ ఉన్నదా లేదా అని మనం ఆలోచన చేసినట్లయితే బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని మొదటి రాకడ గురించి ఎన్ని ప్రవచనాలు రాయబడినవి అంటే దాదాపుగా 300కు పైగా ప్రవచనాలు చెప్పబడ్డాయండి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాకమునుపే. అయితే మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా గమనించినట్లయితే పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో కలిపి మరి దేవుని యొక్క రెండో రాకడకు సంబంధించినటువంటి ప్రవచనాలు ఎన్ని వ్రాయబడినవి అంటే 1500కు పైగా చెప్పబడ్డాయి. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. అంటే చూడండి, 300కు పైగా చెప్పబడినటువంటి మొదటి రాకడకు సంబంధించినటువంటి ప్రవచనాలు నెరవేర్చబడ్డాయా, నెరవేర్చబడలేదా అంటే మన అందరికీ తెలుసు. దాదాపుగా 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. దాన్నే క్రీస్తు పూర్వము క్రీస్తు శకముగా కాలాన్ని విభజించినారు. అని చూడండి ప్రియులారా, 300కు పైగా ప్రవచనాలు ఉన్నటువంటి మొదటి రాకడ ఖచ్చితంగా నెరవేర్చబడినది. ఆ రాకడలో ప్రభువు వారు వచ్చిన తర్వాత ఏవే పనులు చేస్తాడో ముందుగానే దేవుడు ప్రవచన రీతిగా తెలియపరిచాడు. ఆ ప్రవచనాలన్నీ కూడా క్రొత్త నిబంధనలో నెరవేర్చబడినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఇప్పటికీ భూమి మీద సజీవంగా ఉన్నాయి. 300 ప్రవచనాలు ఉంటేనే దేవుడు ఖచ్చితంగా తూచా తప్పకుండా నెరవేర్చినప్పుడు
1500 సార్లు దేవుడు ప్రవచన రీతిగా ప్రవచించినటువంటి రెండో రాకడ ఉన్నదా లేదా అంటే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు, ఉన్నది, అది వాస్తవము అని చెప్పేసి. ఎందుకోసము అంటే మొదటి రాకడకు సంబంధించి ఒక్క ప్రవచనం ఉన్నట్లయితే రెండో రాకడకు 8 ప్రవచనాలు, ఒకటి స్థానంలో 8 ప్రవచనాలు ఉన్నాయి. 300 ప్రవచనాలు మొదటి రాకడ గురించి అయితే 1500 ప్రవచనాలు రెండో రాకడకు సంబంధించినవి. రెండో రుజువు ఏమిటి? యేసుక్రీస్తు ప్రభు వారి రాకడ ఉన్నదా లేదా అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో జీవిస్తున్నటువంటి రోజులలో రెండో రాకడ గురించి స్పష్టంగా అంటే క్లుప్తంగా చెప్పినటువంటి ప్రవచనాలు ఎన్ని ఉన్నవి అంటే దాదాపుగా 20 సార్లు దేవుడు చెప్పాడండి రెండో రాకడ గురించి. ఇంకా మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఇండైరెక్ట్గా అంటే ఉపమాన రీతిగా 50 సార్లు చెప్పాడండి. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు రెండో రాకడ గురించి 70 సార్లు మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఇంకా మనం మూడోదిగా కూడా ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారి రెండో రాకడ ఉన్నదా లేదా అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి 27 పుస్తకాల్లో ఉన్నటువంటి వచనాలన్నింటినీ మనం లెక్కించుకొని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రతి 25 వచనాలకు ఒకసారి రెండో రాకడకు సంబంధించినటువంటి ప్రస్తావన ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే బైబిల్ గ్రంథంలో ఎక్కువ సార్లు చెప్పబడినటువంటి మాటల్లో ఒక విషయం ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభు వారి రెండో రాకడ గురించి ప్రస్తావించబడినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు అతి త్వరగా రాబోతూ ఉన్నాడు. ఆయన అబద్ధమాడే దేవుడు కాదు, ఆయన ఎల్లప్పుడూ సత్యాన్నే పలికే దేవుడు. చూడండి, ఆ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని లెక్క అడుగుతాడంట. మనం చేసిన ప్రతి పని విషయంలో, మనం ఆలోచించిన ప్రతి ఆలోచన విషయంలో, మనం మాట్లాడినటువంటి ప్రతి మాట విషయంలో ప్రతి ఒక్కరిని దేవుడు లెక్క అడగడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. మరి లెక్క చెప్పాల్సినటువంటి ఆ రోజున మనం ఏ విధమైనటువంటి సాక్ష్యాన్ని దేవుని దగ్గర పొందుకోబోతూ ఉన్నాం? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకొని ఇప్పుడే అవకాశం ఉన్నది కాబట్టి మనల్ని మనం సరి చేసుకోవాలండి. చూడండి ప్రియులారా, ఇంతకీ దేవుడు ఏ ఏ విషయాల్లో లెక్క అడుగుతాడు అని చెప్పేసి బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని విషయాల్ని మనం త్వరగా ఆలోచన చేసినట్లయితే దేవుడు మొదటిగా లెక్క అడిగే విషయం ఏమిటి అంటే వాక్యంలో రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36, 37 వచనాల్లో మనం ధ్యానించినట్లయితే ఇక్కడ రాయబడి ఉన్నది, నేను మీతో చెప్పున్నదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు అని రాయబడున్నది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ దేవుడు ఏ విషయాల్లో లెక్క అడుగుతాడు అంటే మనుష్యుడు పలికేటువంటి వ్యర్థమైన ప్రతి మాటలను బట్టి దేవుడు లెక్క అడుగుతాడంట. చూడండి ప్రియులారా, 37వ వచనంలో ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు, మన మాటలను బట్టే మనము నీతిమంతులమని చెప్పేసి తీర్పు పొందుతామంట. అదేవిధంగా మన మాటలను బట్టే మనము అపరాధులము అని చెప్పేసి కూడా తీర్పు పొందుకుంటామంట. మరి రోజున మనం మాట్లాడే మాటలు ఏ విధంగా ఉన్నాయి? చూడండి, వాక్యంలో ప్రభువు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే మనము భూమి మీద ఉన్నాము కాబట్టి మన మాటలు ఎక్కువగా ఉండాలి అని చెప్పలే దేవుడు, తక్కువగా ఉండాలా. మనము తక్కువ మాట్లాడే వారముగా ఉండాలా, ఎక్కువ పని చేసే వారముగా ఉండాలా. కానీ దేవుడు చెప్పినటువంటి ఆ మాటకు చాలామంది రివర్స్లో బ్రతుకుతూ ఉంటారు. ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, తక్కువ పని చేస్తూ ఉంటారు. అలాంటి వారి గురించి వాక్యంలో రాయబడినటువంటి మాట ఏమిటి అంటే అధికమైన మాటలలో దోషముండక మానదంట. ఎక్కువ మాట్లాడితే అందులో తప్పులుండక మానవు, అందులో పాపముండక మానదు, అందులో దేవునికి విరుద్ధమైనటువంటి సంభాషణలు కూడా ఉండక మానవు. అందుకే ప్రభువు చెబుతూ ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు కాబట్టి నీ మాటలు తక్కువగా ఉండాలి అని చెబితే చాలామంది ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, అవసరం లేకపోయినా మాట్లాడుతూ ఉంటారు. వారే కల్పించుకొని మరి
మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది మాట్లాడుతూ ఉంటే మనము ఆన్సర్ చెప్పడానికి కూడా వెతుక్కోవాలా, వారు ఎప్పుడు గ్యాప్ ఇస్తారా అని చెప్పేసి. ఎందుకోసం అంటే వారు నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉంటారు. చూడండి ప్రియులారా, మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా గమనించినట్లయితే రకరకాల మాటలు ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అందులో కొన్నింటిని మనం ఆలోచన చేసినట్లయితే ఎక్కువ మాట్లాడితే ఎందుకు అందులో దోషము దాగి ఉంటుంది అంటే, చూడండి, మాటలు ఏ విధంగా మాట్లాడతారు అంటే అన్ని మంచి మాటలు మాట్లాడేవారు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళు చాలా తక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఎక్కువ మాటల్లో అబద్ధాలు ఉండక మానవు. చూడండి, వాక్యంలో జాగ్రత్తగా మనం గమనించినట్లయితే అబద్ధమాడకూడదు అని దేవుడు ఆజ్ఞాపించాడు. అబద్ధమాడు వారందరూ నరకానికి వెళ్తారు అని చెప్పేసి దేవుడు హెచ్చరించాడు. ఇంకా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అబద్ధమాడు వారిని దేవుడు నాశనం చేస్తాడని చెప్పేసి రాయబడి ఉన్నది. ఇంకా మనం జాగ్రత్తగా బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే అబద్ధాలాడే పెదాలంటే దేవునికి అసహ్యము అని రాయబడి ఉన్నది. నేను ఇంతకుముందే అబద్ధాల వలన మనం పొందుకునేటువంటి 13 నష్టాలు అని చెప్పేసి వాక్యాన్ని వివరించడం జరిగినది. ఆ వాక్యం యూట్యూబ్లో ఉన్నది. బైబిల్ గ్రంథంలో అబద్ధాలాడిన ఏ ఒక్కరిని దేవుడు విడిచిపెట్టలే. అబద్ధాల వలన కలిగే నష్టాలు ఏమిటో యూట్యూబ్లో ఆ వాక్యం ఉన్నది. కాబట్టి ఒకసారి ఆ వాక్యాన్ని విని ఆ నష్టాలు పొందుకోకుండా మనం జాగ్రత్త పడాలంటే అబద్ధాలకు దూరంగా ఉండాలి అని మనం గుర్తించాలి. చూడండి ప్రియులారా, ఎక్కువ మాట్లాడేవారు అబద్ధాలు ఆడడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఎక్కువ మాట్లాడేవారు ఇతరుల మీద నిందలు మోపడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మాట్లాడడానికి ఏమీ లేనప్పుడు అక్కడ లేనటువంటి వ్యక్తిని మధ్యలోనికి తీసుకొని వచ్చి వారి పేరును ప్రస్తావించి వారి గురించి ఉన్నవి లేనివి అన్నీ అక్కడ మాట్లాడేస్తూ ఉంటారు. చూడండి ప్రియులారా, అవి దేవునికి అనుకూలమైనవా అంటే కావు. ఆ విధంగా మాట్లాడితే దేవుడు విడిచిపెడతాడా అంటే విడిచిపెట్టడు. ఆ విధంగా మాట్లాడితే దేవుడు ఒప్పుకుంటాడా అంటే ఒప్పుకోడు. ఇంకా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కొంతమంది గర్వపు మాటలు కూడా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది దేవుని విషయంలో కూడా గర్వంగా మాట్లాడుతూ ఉంటారు. దేవుడు లేడు అని చెబుతారు. కొంతమంది దేవుని పేరట కూడా అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారు. చూడండి ప్రియులారా, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మాటల్లో ఎక్కువ మాటల్లో దోషముండక మానదు. అందుకే దావీదు భక్తుడు చేసినటువంటి పని ఏమిటి అంటే భక్తిహీనులు తన ఎదుట ఉన్నప్పుడు మౌనంగా ఉండిపోయినంట. తన నోరు మూసుకున్నాడంట. ఎక్కువ మాట్లాడడానికి ఇష్టపడలే, వారికి జవాబు చెప్పడానికి కూడా ఇష్టపడలే, సైలెంట్గా ఉండిపోయినాడంట. కారణం ఏంటిది అంటే ఎక్కువ మాట్లాడితే అందులో పాపము దాగి ఉంటుంది. అందులో దేవునికి విరుద్ధమైన మాటలు ఉంటాయి. అందులో దేవునికి విరుద్ధమైన ఆలోచనలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దావీదు భక్తుడు సైలెంట్గా ఉండిపోయినాడు. ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట కూడా అదే. మనం భూమి మీద ఉన్నాము గనక ఆ విషయాన్ని గుర్తించి గ్రహించి అది జ్ఞాపకం ఉంచుకొని మనం మాట్లాడేటప్పుడు తక్కువగా మాట్లాడాలి. అబద్ధాలకు దూరంగా ఉండాలా, ఇతరుల మీద వేసే నిందలకు దూరంగా ఉండాలా, రూమర్స్ పుట్టించే వారికి దూరంగా ఉండాలా, గర్వపు మాటలకు దూరంగా ఉండాలా, ఆ బూతులకు దూరంగా ఉండాలా, సరసోక్తులకు దూరంగా ఉండాలా, భక్తిహీనుల మాటలకు దూరంగా ఉండాలా. అలాంటి దేవునికి విరుద్ధమైన ప్రతి మాటకు మనం దూరంగా ఉండాలా. ఆ మాటలు మనం మాట్లాడడానికి వీల్లేదు. ఎందుకోసం అంటే దేవా నేను తెలియకుండా మాట్లాడాను ప్రభు అంటే దేవుడు విడిచిపెట్టాడు. దేవా ఏదో టైంపాస్ కోసం మాట్లాడిన ప్రభు అంటే కూడా దేవుడు ఒప్పుకోడు. అక్కడ రాయబడినటువంటి మాట ఏంటిది అంటే మనుష్యుడు పలికేటువంటి పనికొచ్చే మాటలకే కాదు, వ్యర్థమైన ప్రతి మాటను గురించి కూడా లెక్క చెప్పాలంట. పనికి రాని ప్రతి మాటను గురించి కూడా లెక్క చెప్పాలంట. దేవుడు ఖచ్చితంగా లెక్క అడగడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. నువ్వెందుకు మాట్లాడావు, నువ్వెందుకు నిందలు వేశావు, నువ్వెందుకు దేవునికి విరుద్ధంగా ఈ మాటను ప్రస్తావించాల్సినటువంటి పరిస్థితి వచ్చినది అని చెప్పేసి నువ్వు మాట్లాడిన ప్రతి వ్యర్థమైన మాటను గురించి, ప్రతి అబద్ధమును గురించి, ప్రతి బూతు మాటను గురించి, ప్రతి విధమైనటువంటి పోకిరి మాటలను గురించి దేవుడు లెక్క అడిగినప్పుడు నువ్వు ఏం సమాధానం చెబుతావు? అందుకే వాక్యంలో రాయబడినటువంటి మరొక మాట ఏమిటి అంటే సామెతలు గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనంలో రాయబడి ఉంటుంది, జీవ మరణములు నాలుక వశంలో ఉన్నాయంట.
మన మాటల వల్లనే మనము నీతిమంతులముగా తీర్పు తీర్చబడ్డానికి, మన మాటల ద్వారానే మనము అపరాధులమని తీర్పు తీర్చబడ్డానికి అవకాశం ఉన్నది. మనం జీవంలోనికి ప్రవేశించాలన్నా, లేదా మరణంలోనికి, నరకంలోనికి ప్రవేశించాలన్నా మన మాటల మీదనే ఆధారపడి ఉన్నది. మనందరికి తెలిసినటువంటి విషయమే. యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే నాలుక గురించే, మాటలను గురించే యాకోబు భక్తుడు అధ్యాయం అంతా ప్రస్తావించినాడు. మన నోరును మనము అదుపులో పెట్టుకోవాలి అని చెప్పేసి, మనము ఎక్కువగా మాట్లాడకుండా ఉండాలి అని చెప్పేసి, నాలుక అగ్ని వంటిది అని చెప్పేసి, మన దేహాన్ని నాశనం చేయడానికి మన నాలుకయే కారణమవుతుంది అని చెప్పేసి యాకోబు భక్తుని ద్వారా దేవుడు స్పష్టంగా తెలియపరిచాడు. మరి రోజున మన నాలుక మన అదుపులో ఉన్నదా? హద్దు అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉన్నదా? ఓ సామెత ఉంటుంది, నరం లేని నాలుక నానా రకాలుగా మాట్లాడుతుందంట. మరి మన మాటలు ఏ విధంగా ఉన్నాయి? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఎందుకోసం అంటే దేవుడు లెక్క అడిగే విషయంలో మొదటి విషయం ఏమిటి అంటే, మనం మాట్లాడే వ్యర్థమైన ప్రతి మాటను గురించి దేవుడు లెక్క అడుగుతాడు. మాట్లాడితేనే లెక్క అడుగుతాడా అంటే, మార్క్స్ వార్తలో రాయబడినటువంటి మరొక మాట ఉన్నది, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోమన్నాడు దేవుడు. అంటే మనం మాట్లాడే విషయంలోనే కాదు, వినే విషయంలో కూడా జాగ్రత్త పడాలి. ఎవరు పడితే వారు ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటే వారి పక్కన కూర్చొని ఆ మాటలన్నీ వింటూ టైంపాస్ చేయొద్దు. నువ్వేం విన్నావో కూడా దేవుడు అడగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే జాగ్రత్త పడమంటూ ఉన్నాడు. నువ్వు వింటున్నటువంటి మాటలు నిన్ను సత్యంలో నుండి బయటికి తీసుకువెళ్ళడానికి అవకాశం ఉన్నది. నువ్వు వింటున్నటువంటి మాటలు నీకు దేవుణ్ణి దూరం చేయడానికి అవకాశం ఉన్నది. నువ్వు వింటున్నటువంటి మాటలు నిన్ను ప్రమాదంలో పడేయడానికి కూడా అవకాశం ఉన్నది. అందుకే ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోమని. మరి మనం వింటున్నటువంటి మాటలు ఏ విధంగా ఉన్నాయి? మనం మాట్లాడుతున్నటువంటి మాటలు ఏ విధంగా ఉంటూ ఉన్నాయి? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఒకవేళ ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నట్లయితే దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ రోజు నుండి తక్కువగా మాట్లాడే వారముగా ఉందాం. ఆ తక్కువ మాటలు కూడా దేవునికి అనుకూలంగా మాట్లాడే వారముగా ఉందాం. ఎల్లప్పుడూ సత్యాన్ని పలికే వారముగా ఉందాం. దేవుని నామానికి ఘనత, మహిమ, ప్రభావములు వచ్చే మాటలు మాట్లాడే వారముగా ఉందాం. చూడండి ప్రియులారా, దేవుడు లెక్క అడిగేటువంటి రెండో విషయం ఏమిటి అని మనం బైబిల్ గ్రంథంలో ఆలోచన చేసినట్లయితే, మత్తయి సువార్త 25వ అధ్యాయము 19వ వచనంలో రాయబడినది, బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను అని రాయబడినది. ఇక్కడ రాయబడినటువంటి సందర్భం దాదాపుగా అందరికీ తెలిసినటువంటి సందర్భమే. ఒక యజమానుడంట దేశాంతరమునకు వెళ్తూ ఉన్నప్పుడు తన దగ్గర ఉన్నటువంటి దాసులను పిలిచి ఒక ఆయనకంట 5 తలాంతులు ఇచ్చినాడంట. ఒక తలాంతు అంటే 3600 రూపాయలు. ఒక ఆయనకు 5 తలాంతులు ఇచ్చినాడు. రెండో వ్యక్తికేమో 2 తలాంతులు ఇచ్చినాడంట. మూడో వ్యక్తికేమో 1 తలాంతుని ఇచ్చినాడంట. 5 తలాంతులు పొందుకున్నటువంటి వ్యక్తి యజమానుడు వెళ్ళిపోయిన తర్వాత వాటితో కష్టపడి పనిచేసి మరి 5 తలాంతులను సంపాదించినాడంట. 2 తలాంతులు పొందుకున్నటువంటి వ్యక్తి కూడా కష్టపడి మరి 2 తలాంతులను సంపాదించుకున్నాడంట. 1 తలాంతు తీసుకున్నటువంటి వ్యక్తి మాత్రం ఏమాత్రం దాన్ని ఉపయోగించుకోనకుండా, దానితో కష్టపడి పని చేయకుండా ఆయన చేసినటువంటి పని ఏమిటి అంటే, ఓ గ్రుంత తీసి దాంట్లో భద్రంగా దాచిపెట్టినాడంట. చాలా రోజులు అయిన తర్వాత యజమానుడు మరలా వచ్చి ఆ ముగ్గురిని పిలిచి ఒక్కొక్కరిని లెక్క అడుగుతూ ఉన్నాడు. నీకు 5 తలాంతులు ఇచ్చాను కదా, నువ్వేం చేశావు అని చెప్పేసి అడిగినప్పుడు మొదటి వ్యక్తి ఇచ్చినటువంటి జవాబు, అయ్యా నువ్వు నాకు 5 తలాంతులు ఇస్తే వాటితో కష్టపడి పని చేసి ఇగో మరి 5 తలాంతులు, నువ్వు ఇచ్చిన 5 తలాంతులు, నేను సంపాదించినటువంటి మరి 5 తలాంతులు, మొత్తం 10 తలాంతులు ఉన్నాయి చూడండి అయ్యా అని చెప్పేసి 10 తలాంతులను చూపించినప్పుడు ఆ యజమానుడు ఆ దాసుని బట్టి సంతోషించి ఆయన గురించి మాట్లాడుతున్నటువంటి మాట, బలా నమ్మకమైన మంచి దాసుడా, వచ్చి నీ యజమానుని సంతోషంలో పాలు పుచ్చుకొనుము అని చెప్పేసి లోపలికి ఆహ్వానించాడంట.
అదేవిధంగా 2 తలాంతులు పొందుకున్నటువంటి వ్యక్తిని కూడా ప్రశ్నించినప్పుడు ఆయన కూడా అదే విధంగా జవాబు చెప్పారు. నువ్వు 2 తలాంతులు ఇస్తే నేను 2 తలాంతులు సంపాదించిన. 4 తలాంతులు చూడండి అయ్యా అని చెప్పినప్పుడు ఆయనతో కూడా ఆ యజమానుడు అదే మాటలు పలికినాడంట. బలా నమ్మకమైన మంచి దాసుడా, వచ్చి నీ యజమానుని సంతోషంలో పాలు పొందుము అని చెప్పేసి 2వ దాసుని కూడా ఆహ్వానించాడు. 3వ దాసుని అదే విధంగా ప్రశ్నించినప్పుడు ఆ దాసుడు ఇచ్చినటువంటి జవాబు ఏమిటి అంటే అక్కడ రాయబడి ఉన్నది. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 24వ వచనం నుండి మనం ఆలోచన చేసినట్లయితే, తర్వాత 1 తలాంతు తీసుకొనిన వాడును వచ్చి, అయ్యా నీవు విత్తని చోట కోయు వాడవు, చల్లని చోట పంట కూర్చుకొని వాడవైనా కఠినుడవని నేనెరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకొనుమని చెప్పిండంట. అయ్యా నువ్వు విత్తని చోట పంట కోస్తావు, నువ్వు కఠినుడవని నాకు తెలుసు, మళ్ళీ లెక్క అడుగుతావని కూడా నాకు తెలుసు, కాబట్టి నీ యొక్క తలాంతును నేను భద్రంగా కాపాడిన ఇన్ని రోజులు, ఇదిగో నీది నువ్వు తీసుకో అంటున్నాడంట. అప్పుడు ఆ యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడు అనలే, అన్నటువంటి మాట ఏమిటి అంటే 26వ వచనంలో రాయబడి ఉన్నది. అందుకు అతని యజమానుడు వాడిని చూచి, సోమరివైన చెడ్డ దాసుడా, నేను విత్తని చోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సహకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందునే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయ్యుడి, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడును, మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండుననెను అని రాయబడినది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 1 తలాంతు పొందుకున్నటువంటి వ్యక్తిని ప్రశ్నించినప్పుడు, అయ్యా నువ్వు విత్తని చోట కోస్తావు, నువ్వు కఠినుడవు, నువ్వు మళ్ళీ లెక్క అడుగుతావు అని నాకు తెలుసు, నీది నువ్వు తీసుకో అంటే సోమరివైన చెడ్డ దాసుడా అని పిలుస్తూ ఉన్నాడు. చూడండి, ఈ 1 తలాంతు తీసుకున్నటువంటి వ్యక్తి ఆ యజమానుని దగ్గర మంచి సాక్ష్యాన్ని పొందుకోలే. ఈ సందర్భంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ యొక్క యజమానుడు వారు ఇచ్చినటువంటి తలాంతులను చూడలే, వారిలో ఉన్నటువంటి నమ్మకత్వాన్నే చూసినాడు, వారిలో ఉన్నటువంటి కష్టపడే మనసునే చూసి వారి గురించి సాక్ష్యము చెప్పినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి ప్రియులారా, 1 తలాంతు తీసుకున్నటువంటి వ్యక్తి తీసుకోనైతే తీసుకున్నాడు, కానీ దాన్ని ఉపయోగించుకోలే, దాన్ని భద్రపరిచినాడంట. ఆయనకు తెలియదా యజమానుడు లెక్క అడుగుతాడు అని చెప్పేసి అంటే తెలుసు, ఆయన్ని ఒప్పుకుంటూ ఉన్నాడు. నువ్వు ఉత్తని చోట పంట కోయువాడవు, కఠినుడవు, నువ్వు మళ్ళీ లెక్క అడుగుతావని నాకు తెలుసు అని చెప్పేసి ఆ వ్యక్తే చెబుతూ ఉన్నాడు. అంటే తెలిసినా ఉపయోగించుకోలే, కాబట్టి ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు, సోమరివైన చెడ్డ దాసుడా అని చెప్పేసి అతనికి ఇవ్వబడినటువంటి తలాంతును కూడా తీసివేసుకొని అతన్నంట వెలుపటి చీకటిలోనికి, అంటే నరకంలోనికి త్రోయమని చెబుతూ ఉన్నాడు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును అని చెప్పేసి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సందర్భము దేని గురించి చెప్పబడినది అంటే 14వ వచనంలో రాయబడినది, పరలోక రాజ్యము గురించి చెప్పబడ్డది. అంటే పరలోకంలోనికి ఎవరు ప్రవేశిస్తారు అంటే దేవునికి నమ్మకంగా జీవించేవారు, దేవుని కొరకు ప్రయాస పడేవారు. అంతేకాకుండా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ సందర్భంలో దేవుడు దేని గురించి లెక్క అడుగుతున్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, దేవుడు ఎవరెవరికైతే తలాంతులను అనుగ్రహించాడో, అంటే వరాలను అనుగ్రహించాడో, ఆ వరాలను గురించి అంటే తలాంతులను గురించి కూడా దేవుడు లెక్క అడుగుతాడు. నీకు 5 తలాంతులు ఇచ్చాను కదా, నువ్వేం చేశావు? నీకు 2 తలాంతులు ఇచ్చాను కదా, నువ్వేం చేశావు? నీకు 1 తలాంతునిచ్చాను కదా, దానితో నువ్వేం చేశావు? అంటే నీకు అద్భుతాలు చేసేటువంటి శక్తిని ఇచ్చాను కదా, దాన్ని ఏ విధంగా ఉపయోగించుకున్నావు? నీకు స్వస్థత పరిచే శక్తినిచ్చాను కదా, నువ్వు దాన్ని ఏ విధంగా ఉపయోగించావు? దేవుని నామానికి మహిమ రావడం కోసం ఉపయోగించావా, నీ స్వార్థం కోసం ఉపయోగించుకున్నావా? దేవుడు నీకు ఏదైనా కృపావరాన్ని అనుగ్రహించినట్లయితే, వాక్యాన్ని బోధించే జ్ఞానాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తే ఏ విధంగా బోధిస్తూ ఉన్నావు? ప్రజలందరినీ దేవుని వైపునకు త్రిప్పుతూ ఉన్నావా, ప్రజలందరినీ నీ వైపునకు త్రిప్పుకుంటూ ఉన్నావా?
స్వార్థంతో సేవ చేస్తూ ఉన్నావా? నిస్వార్థ హృదయముతో దేవుని కొరకు ప్రయాసపడుతూ ఉన్నావా? దేవుడు నీకు దయ్యములను వెళ్ళగొట్టే శక్తిని, అధికారాన్ని అనుగ్రహిస్తే దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటూ ఉన్నావు? దేవుడు నీకు ప్రవచన వరాన్ని అనుగ్రహించినట్లయితే దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటూ ఉన్నావు? దేవుడు నీకు దర్శనాలు చూసేటువంటి భాగ్యాన్ని అనుగ్రహిస్తే దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటూ ఉన్నావు? దేవుడు అనుగ్రహించినటువంటి ప్రతి తలాంతు విషయంలో ప్రతి ఒక్కరిని లెక్క అడుగుతాడంట. ఈ రోజున పొందుకున్నటువంటి తలాంతులను బట్టి గర్వించేవారు ఎక్కువైపోయినారు. దేవుడు అనుగ్రహించినటువంటి తలాంతులను తమ స్వార్థానికి ఉపయోగించుకునేవారు ఎక్కువైపోయినారు. ఒక సందర్భంలో ఒక సిస్టర్ వాళ్ళ ఇంటి ప్రక్కన ఒక పాస్టర్ గారు వచ్చారంట. వాళ్ళు కొత్తగా దేవుణ్ణి నమ్ముకుంటే, ఇక్కడ క్రిస్టియన్స్ ఎవరన్నా ఉంటే పిలవండి అమ్మా అంటే వీళ్ళని పిలిస్తే వీళ్ళు వెళ్ళారంట. ప్రార్థన ఉన్నది కదా, కాసేపు దేవునితో సమయం గడుపుదామని చెప్పేసి ఫస్ట్ అక్కడికి సిస్టర్ వెళ్ళిందంట. ఆమె పేరు మరియమ్మ. ఆమె వెళ్ళగానే ఆ పాస్టర్ గారు ఈమెను చూస్తూ చెబుతూ ఉన్నాడంట, నీకు కడుపు నొప్పి ఉంది కదా అని చెప్పేసి అడిగిండంట. ఈమె చెప్పిందంట, నాకు ఏ కడుపు నొప్పి లేదయ్యా, నేను ఆరోగ్యంగా బాగున్నా, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పిందంట. లేదు లేదు, నీకేదో సమస్య ఉన్నదని చెప్పేసి నాకు దేవుడు చెబుతున్నాడు అంటున్నాడంట. ఆమె చెప్పిందంట, నాకు ఏ సమస్య లేదు, నేను ఆరోగ్యంగా ఉన్నా, దేవుడు నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినాడు, నేను ఎందుకు అబద్ధం ఆడతా చెప్పండి అంటే ఆ పాస్టర్ గారు కాసేపు ఆగి మళ్ళీ చెబుతూ ఉన్నాడంట, ఈ మధ్యకాలంలో ఈ చుట్టుప్రక్కల ఎవరైనా చనిపోయారా అంటే సిస్టర్ చెప్పిందంట, ఈ మధ్యకాలంలో కాదు, దాదాపుగా మా చుట్టుప్రక్కల ఎవరు చనిపోలే, 6 నెలలు అవుతుంది దగ్గర అని చెప్పిందంట. ఆ పాస్టర్ గారికి ఏం చెప్పని అర్థం కాక కాసేపు సైలెంట్గా ఉన్నాడంట. ఆ తర్వాత సిస్టర్ వాళ్ళ భర్త వెళ్ళిండంట, యోసేఫ్ బ్రదర్ ఆయన వెళ్ళగానే ఆ పాస్టర్ గారు మళ్ళీ అడుగుతూ ఉన్నాడంట, నీకు కడుపులో నొప్పి లేస్తుంది కదా అని అడిగిండంట. అప్పుడు ఆ బ్రదర్ చెప్పిండంట, నాకు కడుపులో నొప్పి ఏం లేస్తలేదని చెప్పిండంట. మళ్ళీ కాసేపు ఆగి నీకేదైనా అనారోగ్యం ఉన్నదా అని చెప్పేసి ప్రశ్నించినాడంట. ఈ సిస్టర్ని అడిగిన ప్రశ్నలే అడుగుతూ ఉన్నాడంట. కడుపు నొప్పి రాదా అంటే ఖచ్చితంగా మనిషి అనేవానికి కడుపు నొప్పి లేస్తుంది, అన్నం ఎక్కువైనా నొప్పి లేస్తుంది. అనారోగ్యం వల్ల కూడా కడుపు నొప్పి రావడానికి రకరకాల కారణాలని పొరపాటున ఆ పాస్టర్ గారు అడిగే ఆ రోజున్నే కడుపు నొప్పి లేచింది అనుకోండి, అప్పుడు ఆ పాస్టర్ గారు చెప్పుకుంటాడు, గొప్పలు చెప్పుకోవడానికి అడుగుతూ ఉన్నాడు. దేవుడు ఆ విధంగా అడిగి చెప్పమంటలేడు. నీకేదైనా సమస్య ఉన్నదని తెలిసినప్పుడు, నీకు ఇవ్వబడినటువంటి తలాంతును బట్టి నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటిది అంటే అందరి ముందు బయటికి చెప్పుకోవడం కాదు, వాళ్ళ గురించి ప్రార్థన చేయాలా. అది చేయడానికి బదులుగా ఆరోగ్యం ఉన్న వాళ్ళని పట్టుకొని నువ్వు అడుగుతూ ఉన్నావంటే దేవుడు పొరపాటున నీకు ఆ తలాంతును కనుక అనుగ్రహిస్తే దాన్ని నువ్వెంత స్వార్థానికి ఉపయోగించుకుంటావో అర్థం చేసుకోండి. చూడండి, అలాంటి వారు లేరా ఈ రోజున అంటే క్రైస్తవ్యంలో ఇప్పుడు ఎక్కువ మంది మనకు అలాంటి వారే కనిపిస్తూ ఉన్నారు. దేవుని పేరట ప్రవచనాలను పలికేవారు తమ స్వార్థం కోసం పలుకుతూ ఉన్నారు. స్వార్థపూరితమైనటువంటి దర్శనాలు, స్వార్థపూరితమైనటువంటి సాక్ష్యాలు అనేకం మనం వింటూ ఉన్నాం. అయితే వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే, ఒక రోజు రాబోతూ ఉన్నది. ఆ రోజున దేవుడు ప్రతి ఒక్కరిని కూడా వారికి ఇవ్వబడిన తలాంతుల విషయంలో లెక్క అడుగుతాడంట. మరి ఆ రోజున నీ పరిస్థితి ఏమిటి? కొంతమంది వచ్చేసి ప్రభువు వారిని బ్రతిమిలాడుతూ ఉంటారు, అయ్యా నీ పేరట మేము ప్రార్థనలు చేశాం, నీ పేరట మేము దయ్యాలను వెళ్ళగొట్టాం, నీ పేరట మేము రోగులను స్వస్థపరిచాం, నీ పేరట మేము ప్రవచనాలను కూడా పలికామని చెబితే ప్రభు మాట్లాడినటువంటి మాట, అక్రమము చేయు వారలారా నా యొద్ద నుండి పొండి అని చెబుతాడంట. మీరెవరో నాకు తెలియదు అని చెబుతాడంట. కారణం ఏంటిది అంటే దేవుడు వారిని ప్రేమించి ఒక తలాంతును అనుగ్రహిస్తే దాన్ని దేవుని మహిమార్థం ఉపయోగించకుండా వీరి స్వార్థం కోసం, వీరి స్వలాభం కోసం దాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నారు. కాబట్టి మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాలను మనం పరీక్షించుకుందాం. దేవుడు మనకివ్వబడినటువంటి తలాంతుల విషయంలో కూడా ప్రతి ఒక్కరిని లెక్క అడుగుతాడు. ఆ విషయాన్ని మనం గుర్తించుకుందాం, మనల్ని మనం సరిచేసుకుందాం, దేవునికి అనుకూలంగా జీవిస్తాం. చూడండి ప్రియులారా, మూడోదిగా దేవుడు ఏ విషయంలో లెక్క అడుగుతాడు అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో రాయబడినది, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనం అందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును అని రాయబడినది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే
మనందరము మన దేహముతో జరిగించినటువంటి క్రియల విషయంలో, అంటే మనం చేసినటువంటి పనుల విషయంలో, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే, మనం ఏ పనులు చేస్తూ ఉన్నామో, ఏ ఆలోచనలు ఆలోచిస్తూ ఉన్నామో, ఏ విధంగా జీవిస్తూ ఉన్నామో, మన దేహముతో ఎలాంటి పనులను జరిగిస్తూ ఉన్నామో, మనం చేస్తున్న ప్రతి పనికి దేవునికి లెక్క చెప్పాలంట. చూడండి ప్రియులారా, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు ఖచ్చితంగా ఈ విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనంలో రాయబడి ఉన్నది, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అని రాయబడి ఉన్నది. ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి దేవుడు జీతాన్ని ఆల్రెడీ సిద్ధం చేసి పెట్టిండంట. చూడండి, ఆ జీతము దేని మీద ఆధారపడి ఉన్నది అంటే మనం చేసే పనుల మీదనే. అవి మంచివైతే మంచి జీతాన్ని మనం పొందుకోవడానికి అవకాశం ఉంటుంది, పరలోకంలోనికి ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ చెడ్డ పనులు చేస్తూ దేవునికి విరుద్ధంగా జీవిస్తూ సత్యము తెలిసిన సత్యములో ఉండకుండా ఉంటున్నట్లయితే దేవుడు వారిని నరకంలో పడవేయడానికి అవకాశం ఉంటుంది. మరి రోజున మన దేహముతో మనం ఎలాంటి పనులు చేస్తూ ఉన్నాం, ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలండి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే, నీ కుడి కన్ను, దాన్ని గురించి ఏమాత్రం ఆలోచించకుండా దాన్ని ఏం చేయమన్నాడు అంటే తీసివేయమన్నాడు. ఎందుకోసం అంటే నరకంలో పడే కంటే పరలోకానికి వెళ్ళడం మేలు. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే ఏమాత్రం ఆలోచించకు, దాన్ని నరికేసుకో అని చెబుతూ ఉన్నాడు. చూడండి, ఎందుకు అంత కఠినంగా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు అంటే, నీ దేహముతో నువ్వు చేసే ప్రతి పనికి దేవునికి లెక్క చెప్పాలా. ఫలానా రోజున నీ చేతితో ఎందుకు ఈ విధంగా ఈ పనిని చేశావు, లేదా ఒకరిని అన్యాయంగా ఎందుకు కొట్టావు, నీ నోటితో ఒకరిని అన్యాయంగా ఎందుకు దూషించావు, నీ పాదములతో దేవునికి విరుద్ధమైనటువంటి చోటకు ఎందుకు పరుగులు తీసావని చెప్పేసి నీ దేహముతో నువ్వు చేసిన ప్రతి పాపము విషయంలో లేదా ప్రతి మంచి విషయంలో దేవుడు లెక్క అడుగుతాడంట. అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే నువ్వు చేసినటువంటి ప్రతి పనికి దేవునికి లెక్క చెప్పాలా. అందుకే ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని తీసివేసుకో, నీ కాలు నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని నరికి వేసేయి, నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని కూడా నరికేయమంటూ ఉన్నాడు. ఎందుకోసం అంటే నీ దేహముతో దేవునికి విరుద్ధమైన పనులు చేసి నరకానికి వెళ్ళడం కంటే నువ్వు ఇక్కడ బాధను అనుభవించి లేదా నీ శరీరాన్ని నీ అదుపులో ఉంచుకొని నీ శరీరాన్ని నీవే నలగొట్టుకొని దేవునికి అనుకూలంగా జీవించి, అంటే ఇక్కడ బాధపడి పరలోకానికి వెళ్ళడమే మేలు. మరి రోజున మన దేహంతో మనం చేస్తున్నటువంటి పనులు ఏ విధంగా ఉన్నాయి? దేవునికి అనుకూలమైన పనులు చేసే వారముగా ఉంటూ ఉన్నామా, దేవునికి విరుద్ధమైన పనులు చేసే వారముగా ఉంటూ ఉన్నామా? మన దేహంతో మనం జరిగిస్తున్నటువంటి ప్రతి పనికి దేవుడు జీతాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు, ప్రతి ఒక్కరికి ఇవ్వబోతూ ఉన్నాడు ఒక రోజున. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన దేహంతో మనం ఎలాంటి పనులు చేస్తూ ఉన్నామో మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవునికి విరుద్ధమైన పనులు చేస్తూ ఉన్నట్లయితే మనల్ని మనం సరి చేసుకుందాం. వాక్యానుసారంగా మన బ్రతుకును మార్చుకొని దేవుణ్ణి సంతోషపెట్టే వారముగా జీవిస్తాం. ఎందుకోసం అంటే దేవుడు ప్రతి ఒక్కరిని లెక్క అడుగుతాడు. మనందరం కూడా ఒక రోజున దేవునికి లెక్క చెప్పి తీరాల్సిందే. ఆయన కన్నులకు మరుగు అనేది ఏమీ లేకుండా, అడ్డు అనేది ఏమీ లేకుండా మన గురించి దేవుడు తేటగా తెలుసుకుంటూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు, క్లియర్గా వింటూ ఉన్నాడు మన మాటల్ని క్లియర్గా. విన్నటువంటి మాటల్ని బట్టి మనం చేస్తున్నటువంటి పనులను బట్టి ఒకానొక రోజున దేవుడు ప్రతి ఒక్కరిని లెక్క అడుగుతాడంట. ఏ విషయాల్లో లెక్క అడుగుతాడు అని చెప్పేసి ఇప్పటి వరకు ధ్యానించినాం. మొదటిది, దేవుడు ప్రతి ఒక్కరూ మాట్లాడినటువంటి వ్యర్థమైన మాటలను గురించి కూడా లెక్క అడుగుతాడంట. పనికి మాలిన మాటలు మాట్లాడినా దేవుడు విడిచిపెట్టాడంట. ఇది పనికిరాని మాట కదా అని చెప్పేసి ప్రక్కన పడేయడంట. ఆ పనికి మాలిన మాటలను గురించి కూడా లెక్క అడుగుతాడంట. కాబట్టి మన నోటిని మనము అదుపులో ఉంచుకోవాలి, తక్కువ మాట్లాడాలి. దేవుడు అదే చెప్పాడు, విస్తారమైన మాటల్లో దోషం ఉండక
మానదు. నువ్వు భూమి మీద ఉన్నావు గనక నీ మాటలు కొద్దిగానే ఉండాలి అని చెప్పాడు. కారణం ఏంటిది అంటే, నువ్వు ఎక్కువ మాట్లాడితే అబద్ధాలు ఆడడానికి అవకాశం ఉన్నది. నువ్వు ఎక్కువ మాట్లాడితే రూమర్స్ పుట్టించడానికి అవకాశం ఉన్నది. నువ్వు ఎక్కువ మాట్లాడితే ఇతరుల మీద నిందలు వేయడానికి అవకాశం ఉన్నది. నువ్వు ఎక్కువ మాట్లాడితే అందులో దేవునికి విరుద్ధమైనటువంటి సంభాషణలు రావడానికి అవకాశం ఉన్నది. గర్వపు మాటలు రావడానికి అవకాశం ఉన్నది. సరసోక్తులు రావడానికి అవకాశం ఉన్నది. పోకిరి మాటలు రావడానికి, బూతులు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నువ్వు భూమి మీద ఉన్నావని గుర్తించి నీ నోటిని అదుపులో పెట్టుకోవాలా, కంట్రోల్లో పెట్టుకోవాలా. నువ్వు తక్కువ మాట్లాడాలా. జీవ మరణములు నాలుక వశంలో ఉన్నాయి అని చెప్పేసి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. నువ్వు మాట్లాడే ప్రతి మాటకు దేవునికి లెక్క చెప్పాలి అని చెప్పేసి గుర్తించుకొని తక్కువ మాట్లాడుతూ, ఆ తక్కువ మాటల్లో కూడా దేవునికి మహిమ వచ్చే మాటలే మనం మాట్లాడాలి. ఎల్లప్పుడూ నిజాలనే, సత్యాన్నే పలికే వారంగా ఉండాల. మన మాటల్ని బట్టి దేవుడు సంతోషించాలి. మన మాటల్ని బట్టి దేవుడు గర్వపడాలి. ఆ విధమైనటువంటి మాటలు, దేవునికి మహిమ వచ్చేటువంటి మాటలు మాట్లాడాలి. మరి రోజున మన మాటల్ని బట్టి దేవుడు లెక్క అడుగుతాడని చెప్పేసి వాక్యం ద్వారా తెలుసుకున్నాం. మరి మన మాటలు ఏ విధంగా ఉన్నాయి? రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే, దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించినటువంటి తలాంతుల విషయంలో, కృపావరముల విషయంలో కూడా దేవుడు లెక్క అడుగుతాడు. ఈ రోజుల్లో చాలామంది వారు పొందుకున్నటువంటి తలాంతులను బట్టి గర్విస్తూ పబ్లిక్కి చూపించాలనే తాపత్రయం ఎక్కువైపోయింది. స్వార్థానికి ఉపయోగించుకునేవారు ఎక్కువైపోయినారు. స్వలాభం కోసం దేవుని తలాంతులను వాడుకునేవారు ఎక్కువైపోయినారు. అలాంటి వారితో ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట, దేవుడు అనుగ్రహించిన ప్రతి తలాంతు విషయంలో ప్రతి ఒక్కరిని దేవుడు లెక్క అడుగుతాడంట. 5 తలాంతులు తీసుకున్నోడిని లెక్క అడిగినాడు, 2 తీసుకున్నోడిని లెక్క అడిగినాడు, 1 తీసుకున్న పనికి మాలిన వాడిని కూడా లెక్క అడిగినాడు. ఎవరిని దేవుడు విడిచిపెట్టలే, అందరినీ లెక్క అడిగినాడు. ఒకానొక రోజున దేవుని దగ్గర నుండి పొందుకున్నటువంటి తలాంతుల విషయంలో ప్రతి ఒక్కరిని దేవుడు లెక్క అడుగుతాడు. కాబట్టి దేవుడు అనుగ్రహించినటువంటి తలాంతులను మనం మన స్వార్థానికి కాక దేవునికి మహిమార్థంగా వాటిని ఉపయోగించే వారముగా ఉందాం. మూడోదిగా మనం గమనించినట్లయితే, మన దేహముతో మనం చేసినటువంటి ప్రతి పని విషయంలో, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే, దేవుడు విడిచిపెట్టాడంట. ప్రతి విషయంలో దేవుడు లెక్క అడుగుతాడు. ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి దేవుడు జీతాన్ని సిద్ధపరిచినాడంట. త్వరగా రాబోతూ ఉన్నాడు. ఆయన జీతాన్ని ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. మరి మనము ఎలాంటి జీతాన్ని పొందుకోబోతూ ఉన్నాం? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. నరకానికి వెళ్ళే వారంగా కాక పరలోకానికి చేర్చబడే వారంగా జీవిస్తాం. దేవునికి అనుకూలంగా బ్రతుకుదాం. దేవుణ్ణి సంతోష పెడదాం. దేవుడిచ్చే సంతోషంలో మనము పాలు పంచుకుందాం. ఆ పరలోకానికి మనమందరం చేర్చబడదాం. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.